వైశాఖ పురాణం 18వ అధ్యాయము. విష్ణువు యముని ఊరడించుట. నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. పోయి నీవెందుకు విచారింతువు? నీవు చూసిన దానిలో ఆశ్చర్యం ఏముంది? సజ్జనులకు బాధను కలిగించో దాని వలన ఫలము జీవితాంతం ఉండును. శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకము చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? గోవిందనామం ఒక్కసారి పలికినను 100 అశ్వమేధ యాగముల అనంతరము అవబృధ స్నానము చేసిన వచ్చినంత పుణ్యము కలుగును. ఎన్ని యజ్ఞములను చేసిన వారైనా పుణ్యఫలములను అనుభవించి మరల జన్మింపక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామమును ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కర్లేదు. సరస్వతి మునకు తీర్థములందు మునగక్కర్లేదు. చేయరాని పనులు చేసిన వారైనను ఎంత పాపం చేసినా మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరాని దాన్ని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఇట్టి శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైనది వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును. విష్ణు ప్రేమకు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? మనలందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టి వారిని సేవించిన వారు విష్ణులోకం చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తులకు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకు ఎప్పుడూ అశుభము ఉండదు కదా. జన్మ, మృత్యు, జర, వ్యాధి భయం కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప ప్రయత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి లేదా సేవకుడు పాపము నందడు. వానికి ఎట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పనిని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అది బ్రహ్మ యముని బహువిధములుగా ఊరడించను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని, అన్నిటినీ పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగంలోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమంతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయా శ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాకర, నా ఈ కోరిక తీరినట్టు ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణు భక్తుడగా అతనితో నీవు విరోధపడటం మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనం శ్రీహరి వద్దకు పోవదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు. మనల్ని శిక్షించు దండధరుడు. మనల్ని ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనం బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడు ఒకటచే అతనికి బదులు చెప్పజాలము. మనం శ్రీహరి వద్దకే పోవదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీర సముద్రం క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళను. జ్ఞాన స్వరూపుడకు నిర్గుణుడును సాంఖ్య యోగములతో కూడినవాడును పురుషోత్తముడు అగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరు శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరియు వారిద్దరిని చూసి, మీరిద్దరూ ఎందులకు ఇచ్చటకు వచ్చారు? రాక్షసుల వలన బాధ కలిగిందా? యముని ముఖం వాడి ఉన్నదేమి? అతడు శిరసు ఉంచుకొని ఎలా ఉండెను? బ్రహ్మ ఈ విషయమును చెప్పుమని అడిగాను. అప్పుడు బ్రహ్మ, మీ భక్తులకు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుతున్నారు. అందువలన యమలోకము శూన్యమై ఉన్నది. అందుచే ఇతడు దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖమును ఆపుకొనలేక కర్తవ్య పరాయణుడకు యముడు కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును కూడా ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలైనో తెలియక నా వద్దకు వచ్చెను. నేనును ఏమి చేయుదును? స్వామి, నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువల్ల మేము నీ శరణు కోరి వచ్చితిమి. దయ ఉంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూసి ఇట్లని,
నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌస్తుభమును వైజయంతిమాలను శ్వేత దీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుని గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుని ఎట్లు విడిచెదను? యమధర్మరాజా, నీ దుఃఖము పోవుట కొరకు ఉపాయమును కల్పింపగలను. నేను కీర్తివంతు మహారాజునకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయమునిచ్చితిని. ఇప్పటికి 8,000 సంవత్సరములు మాత్రమే గడిచినవి. ఆ తరువాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములకు సదాచారములను నశింపజేయును, పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించి వారు లేక లోపించును. ఆ వేణుడును తాను చేసిన పాపబలమును నశించును. అటు పిమ్మట నేను పృథువు అను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమును ప్రవర్తింపజేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడే ఉండును. అనంత సంఖ్యలోను జనులలో కొద్దిమంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను ఎరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లు కాక కామ వివసులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు కావలసినంత పని ఉండును. విచారపడకము. వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగము ఇప్పింతును. వైశాఖ వ్రతం ఆచరించు వారందరూ నీకు భాగము ఇచ్చినట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకు ఇయ్యవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయుదును. నీకు రావాల్సిన భాగమును కొంతైనా వచ్చినచో నీకు విచారం ఉండదు కదా. ఇచ్చట గమనింపవలసిన విషయం ఏంటంటే, కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట ఏమని సందేహం వస్తుంది. వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణువు లోకమునకు పోవుట అనగా, నరకమును పోవాల్సిన వారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోతున్నారు. ఇందుకు కారణమయ్యే ఎవరు? రాజైన కీర్తిమంతుడు. ఇతడు శాసనములు చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మమును ఆచరించే విధముగా వారిని చేస్తాడు. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనములను చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మమును ఆచరించు వారుగా చేశాడు. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకుంటా అనగా, ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమును ఆచరించి వారు యమునికి కూడా భాగం ఇచ్చినట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మమును ఆచరించి వారు యమునికి కూడా భాగం ఇచ్చినట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతమును ఆచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము ఇచ్చినట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సుకు ఊరట కలుగునని శ్రీహరి అభిప్రాయము. వైశాఖ వ్రతము ఆచరించువారు ప్రతిదినమున స్నానము చేసి నీకు అర్ఘ్యమిత్తురు. వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలసమును పెరుగన్నమును నీకు సమర్పింతురు అంటే యమధర్మరాజుకు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నీ వ్యర్థములగుతాయి. అనగా వైశాఖ వ్రతం ఆచరించు వారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమియ్యవలెను. మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలసమును పెరుగన్నమును యమునకు నివేదింపవలేను. యముని పేరుతో దానం ఇయ్యవలెను. అట్లు చేయని వారి పూజాది కర్మములు వ్యర్థములగునని భావము. కావున వైశాఖ వ్రతం ఆరంభించి ప్రతివారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమియ్యవలెను. వైశాఖ పూర్ణిమందు జలకలసమును దధ్యాన్నమును అంటే పెరుగన్నమును ముందుగా యమునకిచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువుకి అర్పించాలి. అటు తర్వాత పితృదేవతలను గురువును పూజించాలి. తర్వాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలములను ఉంచిన కంచు పాత్రను సద్బ్రాహ్మణునకు పేదవాడుకు వానికి ఇయ్యాలి. బ్రాహ్మణునకు తగిన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సందర్శించి మరిన్ని వరములను ఇయ్యగలడు. వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యము. ఇట్లు వైశాఖ వ్రతం ఆచరించు వారు జీవించి ఉన్నంత కాలము అభీష్ట భోగములను అనుభవించును. పుత్రులు పుత్రికలు మనుమలు మనుమరాండ్రు ఉన్నవి వారితో సుఖముగా శుభలాభములతో ఉందురు. మరణించిన తర్వాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగభాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. కీర్తిమంతుని తర్వాత దుర్మార్గుడు నీచుడగు వేణుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖ మాస వ్రతాదులు లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వ సులభము అగును. వైశాఖ ధర్మం ఎవరికీ తెలియదు
ఎరుగని స్థితిలో, తెలియని స్థితిలో ఉండెను. పూర్వజన్మ పుణ్యము ఉన్నవారికి మాత్రమే వైశాఖ ధర్మముల యందు ఆసక్తి, నిశ్చల దీక్ష, శ్రీహరి భక్తి ఉండును. అట్టి వారికి ముక్తి, ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ పురాకృత సుకృతం వలనే ఇది సాధ్యము సుమా అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. శృతదేవ మహాముని, పూర్వపు మన్వంతరమున ఉన్న వేణుడు దుర్మార్గుడనియు, ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిమి. మీ మాటల వలన కీర్తివంతుని తర్వాత వేణుడు రాజునని చెప్పిరి. దీన్ని వివరింపుమని అడిగాను. శృతదేవుడు, రాజా, యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావములు వేరువేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఆ కథలను ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేణుడు ఒక కల్పము వాడు, నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పము వాడు. మంచి చెడులు కలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందుము. అట్లే కీర్తివంతుని మంచితనము, గొప్పతనము, తర్వాత వేణుని చెడ్డతనము, దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీష్నకు వివరించెను. వైశాఖ పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం.